గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది ఎజియో కుర్తీస్ చేయమని అడుగుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా కుర్తీ సెట్స్ కూడా చేయమని ఈ మధ్య చాలా రిపీటెడ్గా నాకు ఇన్స్టాలో కానీ కామెంట్స్లో కానీ అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఎజియోలో కొన్ని కుర్తీ సెట్స్ పర్చేస్ చేశాను. సో పైసా వాపస్ త్రూ నేను ఇవన్నీ పర్చేస్ చేశానండి. సో ఎప్పుడు డీల్స్ ఆఫర్స్తో మనం పర్చేస్ చేస్తూ ఉంటాము, ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటాం అందరం. సో నేను అందుకే పైసా వాపస్ త్రూ ఎజియోలో పర్చేస్ చేశాను. సో పైసా వాపస్ త్రూ మన ఎజియోలో ఏమైనా పర్చేస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. సో చాలా ఎక్కువ కదా 10% అంటే. సో చాలా మందికి పైసా వాపస్ తెలియకపోవచ్చు. సో ఫస్ట్ టైం కనుక మీరు వింటున్నట్టయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో సైన్ అప్ లింక్, ఆ లింక్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి. అండ్ రిఫరల్ కోడ్ అడుగుతుంది PW30 అని టైప్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత పైసా వాపస్ ఓపెన్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి అందులో, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో, మమాయత్ కూడా ఉంటుంది. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అండ్ డైలీ డీల్స్ ఉంటాయి. ఆఫర్స్తో పాటు మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అంతా కూడా మనకి రియల్ మనీ అండి. ఇప్పుడు మీరు ఎజియోలో ఏమైనా పర్చేస్ చేశారనుకోండి పైసా వాపస్ త్రూ, సో క్యాష్ బ్యాక్ అనేది మీకు అది రిఫ్లెక్ట్ అవడానికి 24 to 48 hours పడుతుంది అన్నమాట మీకు ప్రాఫిట్ అనేది కనబడడానికి. అండ్ వన్స్ రిటర్న్ పీరియడ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అవైలబుల్గా ఉంటుంది ప్రాఫిట్. మినిమం 99 అబౌవ్ ఉంటేనే మీరు రీడీమ్ చేసుకోవడానికి అవుతుంది. ఆ రీడీమ్ ఎలా చేసుకోవాలంటే లైక్ TTH కానీ, రీఛార్జ్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే గిఫ్ట్ వాచెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకేమైనా పర్చేస్ చేయాలనుకున్నా పైసా వాపస్ త్రూ ఆ అమౌంట్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో మినిమం 99 అబౌవ్ ఉంటేనే మీకు రీడీమ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఫస్ట్ కుర్తీ సెట్ అండి, ఎల్లో. సో చాలా బాగుంటుంది. అండ్ మీరు ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇలా మనకి కట్ వచ్చిందన్నమాట, ఇలా వచ్చింది. అండ్ బటన్ కూడా వచ్చింది. చాలా బాగుంది ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ కొంచెం క్లోజ్గానే ఉంటుంది అనమాట, మరీ డీప్గా లేదు. ఇప్పుడు నేను వేసుకున్న నెక్ లాగా క్లోజ్గా ఉంటుంది. సేమ్ ఇదే హోల్, కాకపోతే ఇది కొంచెం ఐ షేప్ కదా, అండ్ ఇది వేరే షేప్ అనమాట, లైక్ నార్మల్ స్ట్రైట్ హోల్ వచ్చింది. అండ్ 3/4 హ్యాండ్స్ అండి. క్లాత్ చూసుకున్నట్టయితే రేయాన్ కాటన్ అంట. సో మనకి వాటర్లో పెట్టగానే బ్లెండ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. జస్ట్ ఇలా నెక్ చుట్టూ ఇలా వచ్చింది సింపుల్గా. అండ్ మొత్తం కుర్తీ అంతా కూడా ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో మీరు క్లియర్గా చూడొచ్చు మనకి ఏదైతే వర్క్ వచ్చిందో ఎంబ్రాయిడరీ వర్క్ సిల్వర్, వైట్ అండ్ అదే క్రీమ్ కలర్ అండ్ కాఫీ కలర్ అనమాట. అండ్ ఇదే కాంబినేషన్ అనమాట మొత్తం కుర్తీ మీద వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా. సో కుర్తీ మనకి చూసుకున్నట్టయితే సైడ్ స్లిట్స్ కుర్తీ అండి. లెంత్ కూడా కొంచెం బాగానే వచ్చి 5'4", 5'2" అలా ఉంటే కనుక కొంచెం లాంగ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో కింద ఏం డిజైన్ లేదు కాబట్టి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ కుర్తీ సెట్ నచ్చితే. అండ్ చాలా బాగుంది. ఓన్లీ దీనికి ప్యాంట్ ఒకటే వచ్చిందన్నమాట, దుపట్టా ఉండదు. సో చాలా ట్రెండీగా ఉంది ఈ కుర్తీ అయితే, కుర్తీ ప్యాంట్ సెట్. సో నాకు బాగా నచ్చింది. అండ్ సింపుల్గా ఉంటుంది అలా బయటకు వెళ్ళడానికి. సో మనకి ఓన్లీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది. సో కుర్తీ అంతా స్ట్రైప్స్ వచ్చి ఆ స్ట్రైప్స్ ఒక డిజైన్ లాగా వచ్చిందనమాట అందులో. అండ్ ఇదంతా కూడా బుటీస్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి, కంప్లీట్ కాటన్ ప్యాంట్ అయితే. సో చాలా బాగుంది. అండ్ ప్యూర్ వైట్ అనమాట, కంప్లీట్ వైట్. అండ్ పాకెట్స్ వస్తాయి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇలా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది, ఫ్రంట్ ఇలా ప్లెయిన్గా వచ్చింది. సో లెంత్ చూసుకున్నట్టయితే 5'4" హైట్కి కరెక్ట్గా యాంకిల్ వరకు వచ్చింది. అండ్ ఇక్కడ కట్ కూడా వచ్చింది. అండ్ ఈ కుర్తీకి ప్యాంట్ కూడా చాలా ట్రెండీగా ఉంది. ఒకవేళ లూజ్ అనిపిస్తే టైట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం పైకి వచ్చిన ప్యాంట్ అదొక ట్రెండీగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ నేనైతే ఫోల్డ్ చేయిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం లైక్ యాంకిల్ లెంత్కి ఒక 2 inches పైకి ఉంటేనే మనకి కొంచెం ఈ కుర్తీ సెట్ ట్రెండీగా అనిపిస్తుంది అనమాట. అండ్ కుర్తీ నచ్చింది అండ్ లెంత్ ఎక్కువైపోద్ది అనుకుంటే మీరు కింద కట్ చేయించుకోవచ్చు. సో చాలా బాగుంది కుర్తీ అయితే, 3/4 హ్యాండ్. సో ఫస్ట్ టైం కనుక మీరు పైసా వాపస్ గురించి వింటున్నట్టయితే నేను సైన్ అప్ లింక్ ఇచ్చాను కదండి, ఆ లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయిపోవడమే. అండ్ ఓపెన్ అయిన తర్వాత మీకు పైసా వాపస్లో చాలా వెబ్సైట్స్ కనిపిస్తూ ఉంటాయి 1000 వరకు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జియో, ఇంకా మమాయత్, ప్లమ్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేయగానే ఇలా పైసా వాపస్ ఓపెన్ అవుతుందండి. అండ్ ప్రోడక్ట్ కూడా మీకు కనిపిస్తుంది కదా. అండ్ 10% క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ఒకవేళ కనుక ఇది పర్చేజ్ చేస్తే. అండ్ యాక్టివ్ క్యాష్ బ్యాక్ అనేది ట్యాప్ చేయాలన్నమాట. లేదు మీరు ఫస్ట్ టైం కనుక పైసా వాపస్ యూజ్ చేసినట్టయితే సైన్ అప్ డీటెయిల్స్ అడుగుతుంది. PW30 అని టైప్ చేయగానే మీకు ₹30 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్ని మీకు ఎజియో వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. సో ఎప్పుడు అలానే మీరు ఎలా పర్చేజ్ చేస్తారో అలానే పర్చేజ్ చేస్తారు. అండ్ క్యాష్ బ్యాక్ అనేది 24 to 48 hours
అవర్స్ పడుతుందండి రిఫ్లెక్ట్ అవ్వడానికి పైసా వాపస్లో. సో ఆ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో పెండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. వన్స్ రిటర్న్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయాక అది మీకు అవైలబుల్గా కనిపిస్తుంది. మినిమం 99 అబౌవ్ ఉంటేనే మీరు రీడీమ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. లైక్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, బిల్ పేమెంట్స్ అయినా. సో చాలా సింపుల్ కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, గిఫ్ట్ వాచెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది నా ఫేవరెట్ కుర్తీ సెట్ అని చెప్పొచ్చు అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ క్లాత్ చూసుకున్నట్టయితే కొంచెం లైక్ మరీ థిక్గా లేదు, కొంచెం థిన్గా అనిపించింది. అండ్ ఇక్కడ దానంతా కూడా మనకి యోక్ పార్ట్ వరకు చిప్స్ వర్క్ వచ్చిందండి. చిప్స్ అంటే మరీ హెవీగా కాదు, మొత్తం లైక్ థ్రెడ్ వర్క్ వచ్చి అక్కడక్కడ ఒక్కొక్క చిప్ వచ్చిందన్నమాట. సో చూసారు కదా, ఇలా వచ్చింది. నెక్ కూడా మనకి క్లోజ్ నెక్ లాగా ఉంటుంది. సో ఇలా వస్తుంది నెక్. అండ్ మీరు వీడియో ఫొటోస్ చూడొచ్చు. సో ఇది మీడియం తీసుకున్నానండి అండ్ లూజ్గా అనిపించింది, సో టైట్ చేయించుకున్నాను. అండ్ మనకి యోక్ పార్ట్ వర్క్ ఏదైతే వర్క్ ఉందో అదంతా కూడా మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ ఎలా వస్తుంది. అండ్ బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ అండ్ యోక్ పార్ట్ వర్క్ వచ్చింది. అండ్ సైడ్ స్లిట్స్ కుర్తీ అండి, నా హైట్కి చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి కుర్తీ ప్యాల్జో అనమాట. దుప్పట్టా అయితే ఆసమ్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్యాంట్ వచ్చేసి ఇదండి. సో కుర్తీ ప్యాల్జో సెట్ చాలా బాగుంది. అండ్ కింద మనకి ఇలా వచ్చిందన్నమాట లేస్ ప్యాంట్కి. సో మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చింది కదా, అలాగే ఇచ్చాడు ప్యాంట్ దగ్గర. సో ఇలాగ మనకి ఎలాస్టిక్ వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఇలా ప్లెయిన్ ఉంటుంది. సో నా హైట్కి అయితే అలా సరిపోయిందండి, 5'4" హైట్కి. అండ్ దుపట్టా అయితే ఇంకా చాలా బాగుంది. సో చిఫాన్ అనమాట, చిఫాన్ జార్జెట్లా ఉంది. సో కంప్లీట్ చిఫాన్ కాదు. సో మనకి అప్పట్లో దుపట్టాస్ వచ్చేవి కదా డ్రెస్సెస్కి, అలా ఉందన్నమాట. సో వైట్ అండ్ ఈ కలర్, సో డబుల్ కలర్లా వచ్చింది. సో ఎగ్జాక్ట్ కలర్ ఉండవు కదా, క్లాత్ ఫ్యాబ్రిక్కి డిఫరెంట్గా ఉంటాయి కలర్స్, ఎందుకంటే ఎగ్జాక్ట్ కలర్ ఉండదు. సో కొంచెం సిమిలర్ కలర్ అనమాట దీనికి. చాలా బాగుంది దుపట్టా అయితే. నాకు ఈ కుర్తీ సెట్కి మనకి ఇక్కడ వర్క్ వచ్చింది కదా వైట్ కలర్. సో అందుకు మనకి ఇందులో వైట్ మిక్స్ చేశారన్నమాట. అండ్ లేస్లు అవి వచ్చాయి కదా. సో దుపట్టా అయితే చాలా బాగుంది. అండ్ కింద వచ్చే చూడండి టెసిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కుర్తీ క్లాత్ ఉంటుంది కదా అదనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెసిల్స్ అయితే. మనకి దుపట్టాకి బోత్ సైడ్స్ ఉంటుంది ఆ టెసిల్స్. సో ఇదనమాట. అండ్ వైట్ అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూపించిన వాటి అన్నింటిలో నా ఫేవరెట్ కుర్తీ దుపట్టా సెట్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి. అండ్ ఇదంతా కూడా మనకి లైట్ పీచ్ కలర్ అనమాట. సో నెక్ చూసుకున్నట్టయితే వీ నెక్ అనమాట. అండ్ స్మాల్ తీసుకున్నాను సైజ్, అలా సరిపోయిందండి. ఇంక ఫిట్టింగ్ ఏం చేయించలేదు. ఇక్కడ ఏదైతే లేస్ వచ్చిందో అదంతా కూడా గోటా పట్టి లేస్. సో ఈ క్లాత్ మీకు గుర్తుందా, అప్పట్లో వచ్చి ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ ఇలా మనకి లైన్ చెమ్కీస్ లాగా వచ్చి ఇలా వచ్చేది కదా క్లాత్. మనకి చాలా బాగుంటుంది క్లాత్ అయితే. ఈ క్లాత్ వచ్చేసి మనకి చాలా స్మూత్గా ఉందండి. సో మనకి కుర్తీ అంతా కూడా ఇలా లైన్స్ లాగా సిల్వర్ జరీ లాగా ఉంటుంది. సో మనకి హ్యాండ్స్ దగ్గర ఒక్కటే కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, మిగతా అంతా కూడా లైనింగ్ కూడా వచ్చింది లోపల. సో మంచి కాటన్ అండి లైనింగ్ అయితే. అండ్ హ్యాండ్స్ ఒకటే లైనింగ్ లేదు, సో లైట్గా కొంచెం గుచ్చుకున్నట్టు అనిపించింది నాకు. కానీ కుర్తీ సెట్ అయితే చాలా బాగుందండి. కుర్తీ ప్యాలజో దుపట్టా అయితే ఇంకా అవసరం ఉంది, చూపిస్తాను. అండ్ ఈ టైప్ నెక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇది వచ్చేసి మనకి లెంత్ వైజ్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గోటా బట్టి లేస్ వచ్చింది, హ్యాండ్స్కి మనకి ఎండింగ్లో వచ్చింది కదా, అలానే టాప్కి కూడా కింది ఇలా వచ్చింది అనమాట. సో చాలా చాలా బాగుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఈ క్లాత్ కంప్లీట్ కాటన్ అండి. మన ప్యాంట్ వచ్చేసి లోపల లైనింగ్ కూడా వచ్చింది కాటన్. సో చూసుకున్నట్టయితే ప్యాంట్ ఇలా వస్తుందండి, కొంచెం షార్ట్ అనిపిస్తుంది. నాకైతే యాంకిల్ లెంత్కి కొంచెం పైకే వచ్చింది. సో అలానే ట్రెండీగా ఉంది. సో చాలామంది ఇష్టపడరు ఈ టైప్ ప్యాంట్స్, ఎందుకంటే పొట్టిగా ఉంది ఇలా అనుకుంటారు, కానీ చాలా ట్రెండీగా ఉంటుంది. మంచి జుట్టీస్ పేరప్ చేస్తే షూ మోడల్ ఉంటాయి కదా, చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఆ టైప్ మనం జుట్టీస్ వేసుకుంటే ఈ టైప్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. మెయిన్ కుర్తీ ప్యాలజోకి జుట్టీస్ బాగుంటాయి అనమాట మామూలు శాండిల్స్ కన్నా. సో ఎలాస్టిక్ వచ్చింది, అలా సరిపోయినట్టయితే నెట్ అనమాట. సో కంప్లీట్ నెట్. సో మనకి ఇలాగ కుర్తీకి మొత్తం అన్ని సైడ్స్ వచ్చి ఇలాగా లేస్ వచ్చిందన్నమాట సిల్వర్ కలర్ బీడ్స్ తోటి. సో చాలా బాగుంది. అండ్ కంప్లీట్ కుర్తీ దుపట్టా సెట్ అయితే ఇంకెక్కడ నచ్చలేదు అని చెప్పడానికి ఏం లేదు, చాలా బాగుంది. కలర్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇది ఎవరికైనా బాగా సూట్ అయ్యే కలర్ అనమాట. ఇది ఏ స్కిన్ టోన్కైనా బాగా సెట్ అవుతుంది. అండ్ 4th కుర్తీ సెట్ వచ్చేసి ఇంకా ఇది కూడా బాగా నచ్చింది నాకు.
ఎందుకంటే మెయిన్ దుపట్టాస్ అయితే చాలా బాగున్నాయి ఇందాక నుంచి. సో ఇప్పుడు నేను చూపించిన కుర్తీ సెట్స్ అన్నిటిలో ఒకదానికి మాత్రమే దుపట్టా లేదు, వీటన్నిటికీ 3 కుర్తీ సెట్స్కి దుపట్టాస్ ఉన్నాయి. ఆ 3 దుపట్టాస్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మీకు నచ్చితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సో ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ అనమాట, అలానే బ్రైట్ ఆరెంజ్ కాదు. ఇది వచ్చేసి మనకి క్లోజ్ నెక్ ఉంటుందండి. ఇక్కడ పైపింగ్ కూడా పింక్ కలర్ వస్తుంది. ఇక్కడ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సైడ్ వస్తుంది అనమాట, రైట్ సైడ్ వస్తుంది మనకి. అండ్ సైడ్ స్లిట్స్ కుర్తీ అండి. సో కుర్తీ ప్యాలజో ఇది కూడా 3/4 హ్యాండ్స్, మనకి పింక్ ఇచ్చాడు పైపింగ్. బాగుంది కుర్తీ అయితే. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇలా హోల్ వస్తుందండి. సో బటన్ కూడా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే క్లోజ్గా ఇచ్చాడు కాబట్టి నెక్ మనం వేసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందన్నమాట నెక్ ప్యాటర్న్. సో ఈ ఎంబ్రాయిడరీ వర్క్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కలర్ మీద ఏవైనా బాగా కనిపిస్తాయి కదా, పింక్, ఆరెంజ్, గ్రీన్, ఇంకా అన్ని ఎల్లో అన్నీ ఉన్నాయి. డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో అది హైలైట్గా ఉంది ఈ కుర్తీకి. సో ఈ లెంత్ అయితే చాలా బాగుందండి నా హైట్కి. అండ్ ప్యాల్సో వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్, కింద ఫ్రంట్ ఇలా ప్లెయిన్ వచ్చి మనకి ఇలా వస్తుందండి. కింద పైపింగ్ ఇచ్చారు, మనకి నెక్ దగ్గర పైపింగ్ ఉంది కదా, సో అలానే పింక్ కలర్ పైపింగ్ ప్యాంట్కి కింద ఎండింగ్లో ఇచ్చారన్నమాట. సో ఈ బాటమ్ ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. సో దుపట్టా చూపిస్తే ఇంకా అందరికీ నచ్చేస్తుంది. అండ్ దుపట్టా ఇదండి ఆర్గంజా ఫ్లోరల్ డిజైన్ వచ్చి మనకి ఇలా గోల్డ్ లేసెస్ వచ్చిందన్నమాట, లైక్ అంటే సెపరేట్ లేస్ కాదు సారీ, ఇలాగ మనకి బార్డర్ లాగా వచ్చింది, గోల్డ్ బార్డర్. అండ్ మనకి గ్రీన్ గోల్డ్ మిక్సింగ్తో ఇలా బార్డర్ లా వచ్చింది అనమాట. ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆరెంజ్ కలర్ అనమాట. సో దీనికి మ్యాచింగ్ చాలా బాగుంది, చూసారు కదా, దీని గ్రీన్ వచ్చింది కదా, అందుకే దుపట్టా ఇలా ఇచ్చారు. సో మీరు పిక్స్లో చూడొచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు చూపించిన కుర్తీ సెట్స్లో మీ ఫేవరెట్ కుర్తీ సెట్ ఏదో కామెంట్ చేయండి. అండ్ వెయిట్ చేస్తూ ఉంటాను మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బై బాయ్.